హలో అండి అందరికీ. హ్యాపీ దివాళీ ముందుగా అందరికీ. దివాళీ రోజు నేనైతే నా లైఫ్‌లో జరిగే ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అయితే మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే నాది మ్యారేజ్ వీడియో అన్నమాట. మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా మ్యారేజ్ ఎప్పుడు జరిగిందంటే 2013లో జరిగిందండి. అండ్ ఐయామ్ సో హ్యాపీ విత్ థట్. అండ్ నా మ్యారేజ్ జర్నీ వీడియో మీతో నేను షేర్ చేస్తున్నాను. అండ్ మా మ్యారేజ్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర జరిగిందనమాట. అండ్ ఇది మా హస్బెండ్ మీరు చూస్తున్నారా? మా హస్బెండ్‌కొచ్చేసి ఫస్ట్ మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో దేవుడికి ఎదురు నడుస్తారనమాట. సో, ఎదురు నడవడం ఆహ్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. అలా మా ఇంట్లో కూడా అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇలా దేవుడికి అంటే లక్ష్మీ నరసింహస్వామికి మ్యారేజ్ ముందుగా పెళ్ళికొడుకనేది పెళ్ళికొడుకు కానీ, పెళ్ళికూతురనేది కానీ మా విలేజ్‌లో దేవుడికి ఎదురు నడవడం అంటారనమాట. సో, ఎదురు నడవడం అంటే ఏంటంటే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే మ్యారేజ్ అనేది ఇంటిలో ఎవరికి జరిగినా కూడా మా ఇంటి దేవుడొచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి అన్నమాట. అదే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకొచ్చేసరికి మాకు వెంకటేశ్వర స్వామి. కానీ మాకలా ఉండదండి. ఇది మా హస్బెండ్ తరపున నుంచి ఈ ఇదేంటంటే ఈ పద్ధతులనేది ఇలా ఉంటున్నాయన్నమాట. పెళ్ళికొడుకు అండ్ పెళ్ళికొడుకుల అమ్మ, నాన్న అంతా కూడా ఉపవాసంతో ఉంటారనమాట. ఆ రోజు దేవుడికి ఎదురు నడిచేంత వరకు కూడా ఉపవాసంతో చెప్పులు వేసుకోకుండా అలా ఉంటారనమాట. అక్కడికి ఎవరైతే మ్యారేజ్ చూడ్డానికి వచ్చారో వాళ్ళందరితో పాటు కూడా దేవుడు అంటే పొలిమేర దగ్గరికి వెళ్ళి దేవుడికి ఇలా ముగ్గు వేసి, అక్కడ మనం ఏదైతే దేవుడికి పండ్లు కానీ, నైవేద్యం కానీ, అండ్ పానకం అంటే దేవుడికి పానకం, పెసరపప్పు ఇవన్నీ కూడా తీసుకొనొస్తారనమాట. అక్కడికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడనేది 4 గీతల ముగ్గనేది వేస్తారు. అది అందరికి రాదండి. అంటే అందరికి వచ్చినా కూడా మ్యారేజెస్‌కి మాత్రం అలా వేస్తారనమాట. అంటే మట్టితోటి అలికి తర్వాత ఆ ముగ్గనేది వేస్తారనమాట. దేవుడికనమాట. ఫస్ట్ దేవుడికి ఎదురు నడిస్తే కానీ ఇంట్లో ఏ పనులు కూడా మనం చేసుకోకూడదు. అంటే లైక్ ఏందంటే చాలా పద్ధతులుంటాయి కదా! పెళ్ళికి సంబంధించి ముందుగా వెళ్ళడానికి అనేది చాలా ఉంటాయి. కాకపోతే ఏందంటే ఫస్ట్‌గా ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి దేవుడికి ఎదురు నడుస్తున్నారనమాట. అక్కడ మా మామయ్య గారు అండ్ మా అత్తమ్మ ఇదే అండి. సో, వాళ్ళందరూ ఉపవాసం ఉండి ఇక్కడికొచ్చి దేవుడికి దీపం పెడతారు. అంటే దేవుడి పొలిమేరనమాట. అంటే ఏందంటే ఊరు ఆహ్, ఎంట్రన్స్ ఉంటుంది కదా! అక్కడ. అక్కడ నీళ్ళది చల్లి చాలా అంటే చాలా కాళ్ళు కాలిపోతాయండి. కానీ దాంట్లో పెళ్ళికొడుకు చేస్తాడనమాట ఇదంతా కూడా. అండ్ తల్లిదండ్రులు చేస్తారనమాట. ఇదొకటి మా హస్బెండ్‌కి చాలా స్వీట్ మెమరబుల్ థింగ్ అనమాట. ఏంటంటే ఇప్పుడు మా హస్బెండ్‌కి పేరెంట్స్ అనేది లేరనమాట. కానీ ఈ వీడియో చూసినప్పుడల్లా వాళ్ళ పేరెంట్స్ తనతో ఉన్నారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, ఐయామ్ కూడా సో హ్యాపీ అండి. ఎందుకంటే లైక్ నాకిలాంటి హస్బెండ్ దొరికినందుకు. అండ్ నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియో ఏం జరిగింది? ఏం పద్ధతులు జరిగాయి? అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. మీకు నచ్చితే చూడండి మా ఇంటి పద్ధతులు ఎలా ఉంటాయి, ఏంటి అనేది. మీ ఇంట్లో కూడా ఇలా చేస్తూ ఉంటారా పెళ్ళికనేది? కింద కామెంట్ సెక్షన్‌లో చేయండి. ఎంతమంది దేవుడికి ఎదురు నడుస్తారు లక్ష్మీ నరసింహస్వామికి? మా ఇంట్లో అయితే నడుస్తారండి. మీ ఇంట్లో నడుస్తున్నారా? మీకున్నాయా?